మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు గాయాల పాలైన షూటింగ్ లో పాల్గొన్న ఆయన అంకిత భావం, మాలలో ఉన్నా సరే మల్ల యోధుడిగా తన శరీరాన్ని మలుచుకున్న ఆయన కష్టం, వాటెనకాలన్న కథలు వింటూ ఉంటే మీ ఒక్కొక్కరికి రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం. కానీ ఈ సినిమాకి రామ్ చరణ్ గారి కంటే పెద్ద హీరో ఉన్నారు. అవును, మీరు వింటున్నారు నిజమే. ఈ సినిమాకి రామ్ చరణ్ గారి కంటే పెద్ద హీరో ఎవరో కాదు, ఈ పెద్ది గారి కథ. కొండరాళ్ళనే కండరాళ్లుగా మార్చి ఆడి పోరాడి ఖండాన్ని కదిలించిన పెద్ది గారి కథ. మీరు టీజర్ లో నిదర్శనం చూసే ఉంటారు. పెహల్వాన్ పెద్దిగా కనపడుతుంటే అక్కడ కనపడుతుంది రామ్ చరణ్ కాదు, ఆంజనేయ స్వామి అని ప్రతి గుండె ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం ప్రతిధ్వనించింది. అది ఈ కథకున్న బలం. ఏదో కొండ కింద ఊరు 500 కడపలు కూడా ఉండవు. ఆ ఊరి కోసం పోరాడినోడికి దేశం మొత్తం ఎందుకు నిరాశలు పడుతుంది అంటారా? ఇన్ని కోట్ల ఎకరాలు ఉన్న ఈ దేశంలో ఆ 5 ఎకరాల కోసం దేశం మొత్తం 100 సంవత్సరాలు పోరాడి సాధించలేదా? ప్రతి ఊరు ఈ దేశానికి అయోధ్యే. అక్కడ పుట్టిన ప్రతి కొడుకు రాముడే. కన్న ఊరి కోసం, కన్న వారి కోసం అతడు చేసే ప్రతి ప్రయత్నం యుద్ధమే. ఆ పోరాటంలో అతన్ని ప్రేమించి అతని వెనక నిలబడ్డ మీలాంటి ప్రతి ఒక్కడు హనుమంతుడే, బలవంతుడే, భగవంతుడే. కాబట్టి ఈ పెద్ది కేవలం పైకి సినిమా కథలా కనిపిస్తున్నా ఈ పెద్ది కొండ కిందూరి రామాయణం. ఆ రామాయణం ఎంత కాలం నిలిచిందో ఈ పెద్ది కథ కూడా కాలాల పాటు నిలిచి సంవత్సరానికి 10 విజయాలు కాకుండా 10 సంవత్సరానికి ఒకసారి వచ్చే సినిమాగా ఈ పెద్ది నిలిచిపోతుందని బల్లగుద్ది మరీ చెప్తూ